ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని బయాలజీ బిట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. రసాయన గ్రాహకాలు గ్రహించగలిగేది. రసాయన గ్రాహకాలు గ్రహించగలిగేది. ఆన్సర్ వచ్చేసి సి అండి. రుచి, అదేవిధంగా వాసన. నాలుగుపై ఉండే 4 రుచి కలికల్లో పులుపును గ్రహించేవి ఎక్కడ ఉన్నాయి? గుళిక కాదండి, ఇది కలిక. 4పై ఉండే రుచి కలికల్లో పులుపును గ్రహించేవి ఎక్కడ ఉన్నాయి? ఆన్సరు సి అండి, నాలుక అంచుల్లో. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి పాసినియన్ కణాలు ఏ జ్ఞానానికి చెందినవి? పాసినియన్ కణాలు ఏ జ్ఞానానికి చెందినవి? ఈ ప్రశ్నకు ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న సెల్యులోజ్ అనేది అంటే ఖనిజ లవణమా, ప్రోటీనా, క్రొవ్వా, కార్బోహైడ్రేటా అనేది చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్. నెక్స్ట్ ప్రశ్న 1 గ్రాము గ్లూకోజ్ నుండి విడుదలయ్యే శక్తి ఎంత? 1 గ్రాము గ్లూకోజ్ నుండి విడుదలయ్యే శక్తి 4 కిలో క్యాలరీలు. నెక్స్ట్ ప్రశ్న అండి, ప్రోటీన్లు నిర్వహించే క్రియ. ఈ క్వశ్చన్కి కామెంట్ చేయండి. నెక్స్ట్ జంతువులో పిండి పదార్థము ఆన్సర్ ఏ అండి, గ్లైకోజన్. నెక్స్ట్ ప్రశ్న శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఏ కణాల్లో నిల్వ చేయబడుతుంది? శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఏ కణాల్లో నిల్వ చేయబడుతుంది? ఇందులో సరైన ఆన్సర్ ఎడిపోస్ కణజాలం. నెక్స్ట్ ప్రశ్న విటమిన్ల లక్షణం. ఇందులో సరైన ఆన్సర్ డి, పైబడిన అండి. విటమిన్లు అనేవి కర్బరసం పదార్థాలు. ఇవి ఆవశ్యక పోషకాలు. అదేవిధంగా పాలు, మాంసం, పండ్లు, కూరగాయలు, కాయగూరలు కూడా ఈ విటమిన్స్ అనేవి ఉంటాయి. ఆన్సర్ పైవన్నీ డి. నెక్స్ట్ ప్రశ్న మానవుని పేగుల్లోని బ్యాక్టీరియాలు తయారు చేసే విటమిన్. మానవుని పేగులో బ్యాక్టీరియా తయారు చేసే విటమిన్ ఆన్సర్ వచ్చేసి ఏ అండి, విటమిన్ కే. ఈ విటమిన్ కే అనేది రక్తం కడగడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఈ విటమిన్ కే బఠానీలలో ఎక్కువగా ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రశ్న ప్రథమ చికిత్సకు ఆద్యుడు. ఇందులో సరైన ఆన్సర్ ఇస్మార్క్ అండి. ఇస్మార్క్ కాదు, ఇస్మార్క్. ఆన్సర్ ఇస్మార్క్ ఏ. నెక్స్ట్ ప్రశ్న హీమోలైటిక్ టాక్సిన్లు దేని మీద పనిచేస్తాయి? ఇక్కడ 81 చూద్దాం. పాము కాటుకు, విరుగుడుకు వేసే ఔషధంలో ఉండేవి. పాము కాటు, విరుగుడుకు వేసేటువంటి ఔషధంలో ఉండేవి. ఆన్సర్ ప్రతిరక్షకం బి అండి. నెక్స్ట్ హీమోలైటిక్ టాక్సిన్ దేని మీద పనిచేస్తాయి? హీమోలైటిక్ టాక్సిన్లు దేని మీద పనిచేస్తాయి అంటే ఎర్ర రక్త కణాలపైన పనిచేస్తాయి. ఆన్సర్ డి అండి. నెక్స్ట్ సముద్రపాము విషం ఏ అవయవంపై పనిచేస్తుంది?
సముద్రపాము విషం ఏ అవయవం పైన పనిచేస్తుంది? సరైన ఆన్సర్ చేసి మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. తాచుపాము, కట్లపాము లాంటి పాముల న్యూరోటాక్సిన్లు ప్రభావం వల్ల ఏమవుతుంది? అంటే ఇందులో సరైన ఆన్సర్ అండి పైవన్నీ అండి, పైవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో ప్రముఖ సర్పాల పార్కు ఎక్కడ ఉంది? మన దేశంలో ప్రముఖ సర్పాల పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి గిండి. సైబీరియన్ కొంగ కనిపించే శాంక్చుయరీ, సైబీరియన్ కొంగ కనిపించే శాంక్చుయరీ ఎక్కడ ఉంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి, భరత్పూర్. భరత్పూర్ ఉంది. ప్రతి సంవత్సరము ఇక్కడికి సైబీరియన్ కొంగలు రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, పట్టుపోగుల్లో ప్రోటీన్ ఏది? పట్టుపోగుల్లో ప్రోటీన్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఫైబ్రోయిన్. ఆన్సర్ బి అండి, ఫైబ్రోయిన్. నెక్స్ట్ ప్రశ్న అండి. శస్త్రచికిత్సలో గాయాలను కలిపి కుట్టడానికి వాడే దారం. శస్త్రచికిత్సలో గాయాలను కలిపి కుట్టడానికి వాడే దారం వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి సి అండి, పట్టుదారం. నెక్స్ట్, పట్టుగుడ్లను వాడే ముందు ఏ ద్రావణంలో ఉంచుతారు? పట్టుగుడ్లను వాడే ముందు ఏ ద్రావణంలో ఉంచుతారు? ఇందులో సరైన ఆన్సర్ సజల ఆమ్లం. నెక్స్ట్ ప్రశ్న, ఆడకీటకాలు సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆడకీటకాలు సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి గాలిలోకి విడుదల చేసే రసాయనాలు ఏవి? అవి గాలిలోకి విడుదల చేసే రసాయనాలు ఏవి? సరైన ఆన్సర్ వచ్చేసి ఫిరమోన్ అండి. ఫిరమోన్లు రెండు రసాయనాన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ ప్రశ్న అండి. క్రింది వాటిలో సాంఘిక కీటకాలు, క్రింది వాటిలో సాంఘిక కీటకాలు, ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి, తేనెటీగలు. తేనెటీగలు మనం సాంఘిక కీటకాలు అంటాం. నెక్స్ట్, పక్షులకు కావలసిన కృత్రిమ వాతావరణాన్ని, పక్షులకు కావలసిన కృత్రిమ వాతావరణాన్ని కల్పించిన ప్రాంతం. ఇందులో సరైన ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న, తేనెపట్టులోని ప్రతి సమూహంలో ఉండే రాణి ఈగల సంఖ్య ఎంత? తేనెపట్టులోని ప్రతి సమూహంలో ఉండే రాణి ఈగల సంఖ్య ఎంత? ఒకటి ఉంటుంది. రాణి ఈగలు ఒకటే ఉంటుంది. నెక్స్ట్, చేప మాంసంలో ఉండే విటమిన్లు, చేప మాంసంలో ఉండే విటమిన్లు. ఆన్సర్ వచ్చేసి డి అండి, ఏ విటమిన్ అండ్ డి విటమిన్. నెక్స్ట్, మట్టగిడస శాస్త్రీయ నామం. మట్టగిడస అంటే ఇది ఒక చేప అండి. మట్టగిడస శాస్త్రీయ నామం. ఆన్సర్ వచ్చేసి చెన్నా పంక్టేటా. పంక్టేటా ఉంది కాదనేది, పంక్టేటా, చెన్నా పంక్టేటా. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. ఇది 8th క్లాస్ బిట్ అనేది. క్లాస్ట్రిడియం బొట్యులినం, దీనిలో బొటారినం ఉంటుంది, బొటారినం కాదు, బొట్యులినం. క్లాస్ట్రిడియం బొట్యులినం అనేది క్లాస్ట్రిడియం బొట్యులినం అనేది దీనిలో సరైన ఆన్సరు బ్యాక్టీరియా అండి. సరైన ఆన్సర్ బ్యాక్టీరియా. నెక్స్ట్, అప్పుడే గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న చేప పిల్లల్ని ఏమంటారు?
అప్పుడే గుడ్ల నుండి వచ్చిన చిన్న చేపలలో ఏమంటారు అంటే స్పాన్ అంటండి. స్పాన్. ఇవి బిడ్లండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.